మురళీకృష్ణ గారు సార్ ఇందులో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు మాళవిక నాయరు, కైరా, అనాబెన్ అని మలయాళీ నటి, ఇలా వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి. చెట్లు చూసింటారు కదా. అవునండి, ఇందులో మాళవిక నాయర్ గారు వచ్చారు. ఆవిడ కూడా చాలా మంచి ఆర్టిస్టు. ఆవిడతో కూడా శోభన గారు కూడా ఒక గ్రేట్ ఆర్టిస్టు. వారికి కూడా నేను ఆ డ్రెస్సులు రెడీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎట్లా ఉండేదనంటే వాళ్ళకి మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. అంటే సినిమాకి మేము పని మాత్రం చేస్తాం, కానీ వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఆ డ్రెస్సు వేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి అనే ఒక బాధ్యత వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. దానికోసం మేము డ్రెస్ పట్టుకొని వెళ్ళినప్పుడు చాలా కోఆపరేటివ్గా వాళ్ళకి ఎలా కావాలి అనేది చెప్పి మరి ఓపిక్గా దీన్ని ఇలా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి అనేది చేయించుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెబుతున్న విధానానికి మాకు కొంచెం అర్థమవుతుండేది, అంటే వాళ్ళు క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఎవరికైనా నా ఉద్దేశ ప్రకారంగా అయితే, అంటే నేను డ్రెస్సులు రెడీ చేస్తాను కాబట్టి బయట కూడా ఏ మనిషికైనా మనం బాడీ మీద వేసుకున్న డ్రెస్సును బట్టే బ్రెయిన్ పనిచేస్తుంది. ఓకే, బయట కూడా అంతేనా? మీకైనా సరే మీరు కొత్త బట్టలు వేసుకొని మీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నారనుకో, మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా కనబడతారు. అదే డల్గా చిరిగిపోయింది పాత షర్ట్ వేసుకున్నారనుకోండి, ఆ రోజు ఏదో డల్గా నీరసంగా ఉంటారు, కానీ ఆ ఉత్సాహం కావాలన్నా మీకు రాదు. ఓకే, ఇది సైకాలజీ ప్రకారంగా డ్రెస్ అనేది మనిషి బాడీని నడిపిస్తుంది అనేది నా నమ్మకం. ఇది ఖచ్చితంగా చెప్పగలను. కలర్ కూడానా? కలర్ కూడా అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉల్లాసంగా ఉండే కలర్స్ వేరే ఉంటాయి, మనిషిని డల్ చేసే కలర్స్ కూడా ఉంటాయండి. ఉల్లాసంగా ఉండే కలర్స్ ఏంటి? ఇప్పుడు ఒక పింక్ కావచ్చు, ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, వైట్ కావచ్చు, ఇవన్నీ చాలా మనిషిని ఉత్తేజభరితంగా ఉంటాయండి. ఇప్పుడు బాగా డల్ డ్రెస్సులు ఉంటాయి, అంటే బ్లాక్ ఏదున్నా డల్ అయిపోయిన కలరు, ఇలాంటివి ఉంటాయి. కొంచెం గ్రీన్లో బాగా డల్ అయిపోయిన గ్రీను, అలాంటివి. అవి మనిషిలో ఉన్నటువంటి ఎనర్జీని తగ్గిచ్చేసేసి మనిషిని డల్గా ఉంచుద్ది ఆ రోజంతా. డ్రెస్ వేసుకున్న డ్రెస్ను బట్టి మనిషి బ్రెయిన్. ఈ సందర్భంగా ఒకటి అడగాలి, నేను కూడా కెమెరా ముందు ఉంటాను కాబట్టి, ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మాకు బాగా కనిపిస్తాం? ఏ కలర్ వేసుకో అంటే లైట్ కలర్స్ వాడాలా, థిక్ కలర్స్ వాడాలా? అంటే నాకు తెలిసి మీరు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక నిజాన్ని కోట్లాది మంది ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో మీరు ఉన్నారు, ఒక జర్నలిస్ట్గా. మీరు వైట్ వేసుకోండి. ఓకే, మీరు వైట్ వేసుకుంటే మీరు చూపిస్తున్నటువంటి న్యూస్లో జెన్యూనిటీ, స్వచ్ఛమైనటువంటి వార్తనే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఇది నా యొక్క అభిప్రాయం. లైట్ కలర్స్ ఉండాలి, అవి బ్రైట్ కలర్స్ ఉండాలి. అది అలాగనే బ్రైట్ కలర్ అయినా సరే డార్క్లో వేసుకున్నారనుకోండి, అది మనిషిని డామినేట్ చేస్తుంది. ఓకే, అది ఎప్పుడైనా లైట్ కలర్ అనేది ఏమంటుందంటే మనిషిలో ఉన్నటువంటి మనసు సున్నితత్వానికి చిహ్నం. ఓకే, ఈ కలర్ కల్కి పేరుతో వచ్చి మనసులో వెళ్ళిపోయాం. అంటే ఈ నాలెడ్జ్ అనేది నాకు ఆల్రెడీ ముందుగానే ఉందండి, కాకపోతే మీరు సందర్భం వచ్చి అడిగారు కాబట్టి చెప్పాను, లేకపోతే ఈ సందర్భంలో ఇది నేను చెప్పను.